ఎమోషన్ ద్వారా యాంకర్ అవ్వచ్చు. మన ఎమోషన్ ద్వారా ఆ పరమాత్మను ఈజీగా అందుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇది బేసిక్ ఏంటంటే మనం బేసిక్గా అంటే నాకు టైము అంతగా లేదు మీ దగ్గర పూర్తిగా చెప్పడానికి, కాబట్టి నేను షార్ట్కట్లో చెప్తాను. మనకున్న కట్ షార్ట్స్ ఏంటంటే మన యోగాల్లో ఏంటంటే కర్మయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగం ఉంది. ఈ ధ్యాన యోగము ఎప్పుడు పనిచేస్తుందంటే ఈ కింద స్టెప్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ చేసినప్పుడు. కర్మయోగం అంటే కర్మ ఎవరికి చెయ్యాలి, ఏంటి కర్మ అంటే నేనంటానంటే శక్తి అన్నది మనకి ఆ విశ్వమాత ఎవరైతే ఉందో ఆ మహాకాళి జగజ్జని ఆమెకు అనుబంధంగా ఉంది భూమాత. కాబట్టి భూమాత కూడా అదే శక్తిని కలిగి ఉంది. ఆమె మనకి పంచధాతువులతో మన జీవానికి పోస్తుంది. మన జీవాత్మిక మూలము ఈ విశ్వమాత అనుబంధం ఉన్న భూమాత. కాబట్టి మనం ఎవరికి చెయ్యాలి అంటే భూమాతకి మనం సేవ చేయాలి. అంటే అన్నింటిలో అత్యుత్తమ సేవ ఏంటంటే భూమాతకి సేవ చేయడము. అంతకు మించి భక్తి అంటే చాలా మందికి యాక్యురేట్గా తెలియదు ఏంటి భక్తి అంటే ద గ్రాటిట్యూడ్, అంటే కృతజ్ఞత భావం కలిగి ఉండడం. ప్రతి భూమి మీద ఉన్న ప్రతి దానికి అంటే మీకు అందజేయబడుతున్న ప్రతి దానికి కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండడం, అది భక్తిగా చెప్పుకోవచ్చు. అంటే భక్తి అంటే రకరకాల కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే మనం ఏదో ఎక్స్చేంజ్ చేయడము, కొబ్బరికాయలు కొట్టి అడిగి తీసుకోవడము, లేకపోతే పూజలు పునస్కారాలు ఏమక్కర్లేదు. ప్రతి దానికి మీకు అందజేయబడుతుందా భూమాత ద్వారా, ప్రకృతి ద్వారా, అనేక దివ్య దేవతా శక్తులు, పరమ గురువులు వీళ్ళందరి ద్వారా మీకు అందిస్తున్నందుకు మీకు ఏంటి కావాలి? సెకండ్, మీకు గ్రాటిట్యూడ్. భక్తి అనేది సింపుల్గా గ్రాటిట్యూడ్ అని చెప్పచ్చు. థర్డ్, జ్ఞానము అంటే కనుక ఆత్మజ్ఞానము, అది చాలా అవసరము. ఆత్మజ్ఞానము ఎంత స్థాయిలో మీకు విస్తృతంగా ఆత్మజ్ఞానం ఉంటుందో అదే స్థాయిలో మీరు ఆ పరమేశ్వరుని తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఆత్మజ్ఞానం అనేది విస్తృతంగా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎన్నో కోణాలతో తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకే మన పత్రిసార్లు చాలా బుక్స్ చదవమంటారు, చాలా న్యూ ఇయర్స్ బుక్స్ చదవమని ఎందుకు చెప్తారంటే మీకు ఎంత విస్తృతమైన ఆత్మజ్ఞానం ఉంటుందో శివుని యొక్క ఆ విస్తృతత్వాన్ని అంతగా మీరు తెలుసుకోవడానికి, ఆయన అందుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని బట్టే మీ యొక్క హయ్యర్ ఎలివేషన్ అంటే మీ యొక్క ముక్తి మోక్షానికి దారి ఈజీ అవుతుంది. వీటి మీద ఈ పరిధుల్లోనే ఈ మూడు స్టెప్స్ అంటే మీకు ఎప్పుడైతే కర్మయోగము, భక్తి యోగము, ఈ జ్ఞానయోగం అనే దాని మీద ఉన్న విశుద్ధులు అంటే మీ విస్తృతమైన మీ యొక్క అంటే హార్ట్ఫుల్గా మీరు వాటి ఏ స్థితిలో మీరు ఏ స్థాయిలో వీటి మీద మీకు పట్టు ఉంటుందో లేదంటే దాని మీద ఎక్కువ మీ ఎఫర్ట్ పెడతారో దాన్ని బట్టి మీకు ధ్యానం అనే శక్తి పనిచేస్తుంది. ఎందుకంటే ధ్యానం ద్వారా ఇప్పుడు నేను అంటే కంక్లూజన్గా చెప్పాలంటే ప్రతి దానికి మనం ఈ యొక్క ఆత్మ ఎదుగుదలకి జీవాత్మగా మన జీవాత్మ ఎలా పనిచేస్తుందో అలాగే మనం ఎస్ట్రల్గా కూడా మన యొక్క చైతన్యం పెంపొందించుకోవడానికి ఎంతోమంది పరమ గురువులు మనకి వెహికల్స్గా ఉపయోగపడతారు. అంటే రీసెంట్గా ఒక మేడము మనం ఎవరిని ఆధారం తీసుకోక్కర్లేదు, ఎవరి ఆధారం అక్కర్లేదు, మనలో ఉంటున్న మనదే చాలు, మన ఆత్మశక్తితో అన్నిటిని మనం పొందొచ్చు అని. అంటే ఆత్మశక్తితో అన్నీ పొందగలిగే కెపాసిటీ మనకు ఉన్నప్పుడు భగవంతుడు రకరకాల టూల్స్, ఎక్స్ట్రా టూల్స్ ఇవ్వరు కదా. ఎందుకంటే ఎక్స్ట్రా టూల్స్ అంటే ఎవరంటే అనేక రూపాల్లో దేవతా శక్తులు, దివ్య దేవతా శక్తులు, పరమ గురువులు, వీళ్ళంతా అసెండెడ్ అండ్ ఎస్ట్రల్ మాస్టర్స్ ఎంతోమంది మనం ఎదగడానికి అంటే మన భౌతిక తలంపై మన ఈ దేహం ఎలాగుందో మనం ఎదగడానికి ఉపయోగపడతాము. అలాగే ఈ పరలోకంలో కూడా మన యొక్క చైతన్య పరివర్తనకు, చైతన్య అభివృద్ధికి ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. ఈ రోజున రకరకాల టెక్నిక్స్ ద్వారా అంటే నాకు తెలిసిన రహస్యాల ద్వారా ఈవెంతో ఎంతోమందికి కర్మల్ని కూడా హీల్ చేయగలిగి వాళ్ళ కర్మలను బయటపడి వాళ్ళకి ఎలాంటి సమస్యల నుంచి ఎలాంటి కష్టాల దుఃఖాల నుంచి కూడా బయటపడడానికి ధ్యానం ద్వారా ఈ ముఖ్యంగా 18 సూత్రాలు ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా మనం చాలా అద్భుతంగా అసాధారణంగా చేయగలుగుతున్నాం. దానికి అది ఎలా చేయగలుగుతున్నాను, ఈ మ్యాజిక్లన్నీ ఎలాగవుతుంది అంటే కనుక మీకు ఈ ప్రోటోకాల్స్ తెలిసి ఉండాలి. ఈ పద్ధతి ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రోటోకాల్స్ తెలిసినప్పుడు మీరు దేన్నైనా సరే అంటే జన్మల కర్మలను కూడా మీరు పూర్తిగా దాటచ్చు వాటిల్ని. ఎందుకంటే దానికి ఎంతోమంది
దివ్య దేవతా శక్తులు, దివ్య దేవతా మూర్తులు, అంతకు మించిన ఉన్నత స్థాయిలో ఉన్న ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు, పరమ గురువులు. నేను ఎక్కువగా ఫాలో అయ్యేది ఏంటంటే మన పత్రి సార్ సూచించిన మావతార్ బాబాజీ. నేను ప్రతి నెల పుట్టినరోజు అంటే నేను పౌర్ణమికి మావతార్ బాబాజీ దగ్గర ఉంటాను. ఎవ్రీ మంత్ నేను హిమాలయాలో ఉంటాను, ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటాను, నాతో వచ్చిన వాళ్ళకి తీసుకెళ్తూ ఉంటాను. ఒక ప్రాసెస్ చేయిస్తూ ఉంటాం శక్తి క్షేత్రాల్లో, ఒక కర్మ ప్రక్షాళన అని చెప్పి. ఇది వెళ్ళిన వాళ్ళందరికీ అత్యద్భుతమైన అద్భుతాలు జరుగుతాయి. ముఖ్యంగా ధ్యానాలు ఓన్లీ శాకాహారులకు మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ప్రాసెస్కి ఈ ఏదైతే ఈ ప్రాసెస్లని మీరు కూడా అందులో ఈ 18 సూత్రాలు ఏవైతే పత్రిసారి ఇచ్చిన 18 సూత్రాలు చాలా అత్యద్భుతమైనవి. ఇది ఖచ్చితంగా ఫాలో అయిన వాళ్ళు ఈ జన్మలోనే పత్రిసారి ఇప్పుడు అంటారు ముక్తి మోక్షం పొందొచ్చు 100%. దీనికి నేనైతే పత్రిసారి సూచించిన పరమ గురువులైన అతను మావతార్ బాబాజీని నేను ఫాలో అవుతాను. ఎందుకంటే ఈరోజు చెప్తున్నాను, బాబాజీని కూడా శివ బాబాజీ అంటాం. అంటే ఆ శివుడి యొక్క మహా చైతన్యాన్ని అందుకనే మన కెపాసిటీ లేదు కాబట్టి ఆయన ఎన్నో వేల సంవత్సరాలుగా తన ఎస్ట్రల్ బాడీతో కొన్ని లక్షల సంవత్సరాలు ఆయన ఉన్నారు భూమి మీద. గత కొన్ని వేల సంవత్సరాలుగా ఎస్ట్రల్ బాడీతో ఉండి మనలాంటి ధ్యానులకి ఆత్మజ్ఞానులకి ఇమీడియట్గా అంటే మనం ఆ ఉన్నత చైతన్య స్థితిని పొందడానికి 5th డైమెన్షన్ ఏదైతే భూమి మీద రాబోతుందో ఆ 5th డైమెన్షన్ రియాలిటీకి కనెక్ట్ చేయడానికే మనం ఆయన యొక్క ప్రేమ తరంగాల ద్వారా ఆయన మనకు అందుబాటులో ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజున నేను చెప్పవచ్చేది ఏంటంటే ఆ పరమశివుని యొక్క ఆ అస్తిత్వాన్ని, ఆ మహా చైతన్యాన్ని అందుకోవాలంటే మీకు ఇలాగ సులభమైన సరళమైన మార్గాలు మన ఈ ప్రకృతిలో అనేకంగా ఉన్నాయి. వీటిని తెలుసుకోవడం ద్వారా మీకు ముఖ్యంగా ఏంటంటే ఈతి బాధల నుంచి బయటపడచ్చు. మీరు ఏదైతే డే టు డే లైఫ్ సఫరింగ్స్ ఉంటాయో అది చాలా ఈజీగా బయటపడచ్చు. ఆ తర్వాత అంటే నేనంటే ముక్తి మోక్షం అంటాను. ముక్తి అంటే కాలచక్రంలో కొట్టుకుపోవడం. కాలచక్రంలో ఏదైతే మీకు రెగ్యులర్ బాధలు ఉంటాయి, రకరకాల కర్మపరమైనవి, ఎటువంటి బాధలైనా అది భౌతికమైనవి, మానసికమైనవి, ఇతరత్ర ఎలాంటి బాధలైనా సరే కర్మలతో వచ్చేవి. కర్మలు లేనప్పుడు జన్మలు లేవని బుద్ధుడు అంటాడు. కాబట్టి ఈ ఈతి బాధల నుంచి ఎప్పుడైతే బయటపడతారో మీరు అప్పుడు మీ లైఫ్ని మీరు నిర్దేశించుకునే స్థితికి చేరుతారు. ఈతి బాధలు అనే కాలచక్రం నుంచి బయటపడడం అనేది ముక్తి అని చెప్పచ్చు. ఆ ముక్తి తర్వాత మీరు ఆ 5వ తల చైతన్యాన్ని అందుకునే ప్రయత్నమే మోక్షంగా చెప్పచ్చు. ఈ రెండు కూడా ఒక జన్మలో సునాయాసంగా జరుగుతాయి. దానికి మీకు సరైన నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే బుద్ధుడు ప్రతి చోట చెప్తాడు అష్టాంగ మార్గాల్లో సమ్మా జీవ, సమ్మా సతి, సమ్మా సంకల్ప, సమ్మా వాచ. అంటే సరైన వాక్కు, సరైన సమాధి, సరైన అవగాహన, సరైన ఎందుకు ఆయన ప్రతిదానికి సరైన ఎందుకు పెట్టాడంటే ఎప్పుడు కూడా మీకు ఏది నాలెడ్జ్ తెలిసినా మీరు ఏది తెలుసుకోవాలన్నా ఏది తీసుకోవాలన్నా సరైనదే ఉండాలి. అప్పుడే మీకు సరైన ఫలితాలు దొరుకుతాయి అన్నది ఆయన మరీ నొక్కి చెప్పడం. అంటే సరైనది లేనప్పుడు మీరు అంటే మీకు అవతలోడు మీకు చెప్పేటోడు సరైన చెప్తున్నారా అసలు చెప్తున్నారా అని తెలుసుకోవడానికి కూడా మీకు కనీసమైన శక్తి ఉండాలి, ఆ సామర్థ్యం ఉండాలి. కాబట్టి మీరు దానికి తగిన ధ్యానం ప్రతి ఒక్కరు చేస్తేనే శాకాహారం ధ్యానం ఈ 18 సూత్రాలు ఫాలో అయిన వాళ్ళకి కూడా మీరు ఆ సరైన నాలెడ్జ్ని, సరైన విజ్ఞానాన్ని సరైన స్థాయిలో సరైన విధంగా మీరు ముందుకు ఎదగలుగుతారు. కాబట్టి నేను ఇవాళ యాక్చువల్లీ కంటిన్యూస్గా నేను ధ్యానంలో ఉన్నాను. ఈ రోజంతా కంటిన్యూ చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా ఈ 3 days. ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్ మహాశివరాత్రి. ఎందుకంటే ఇది బర్త్డే కాబట్టి అందులోకి నా శివుడితో నా డైరెక్ట్ కాంటాక్ట్ ఉండే రోజు. కాకపోతే మధ్యలో సాయంత్రం నాకు క్లాస్ ఉందని చెప్పడంతో నేను ఇంటరప్ట్ బ్రేక్ చేయవలసి వచ్చింది. సో ఎనియో ఈ విధంగా ఈ పర్వదినం మీ అందరికి కలిసినట్టు చాలా ఆనందము. ఇది ఒక మెర్కబా. ఈ మెర్కబా తోటి ప్రతి కర్మలు కూడా హీలింగ్ అవుతాయి. ఇది ఎగ్జాక్ట్ మెర్కబా. ఇది కూడా బాబాజీ మెసేజ్. దీంతో ఎంతోమందికి మీ హీలింగ్ చేయగలుగుతున్నాము 100% గ్యారెంటెడ్గా. కాకపోతే దీనికి ప్రొసీజర్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. దాని వివరాలు కావాలన్నా మీకు ఎవరికైనా ఫ్రీ కౌన్సిలింగ్లు కావాలి, మీ సమస్య నుంచి బయటపడాలన్నా సరే మెర్కబా లైఫ్ మాస్టర్ అనే మా గ్రూప్తో మీరు కాంటాక్ట్ చేయండి.
మేము ఏంటంటే ఓన్లీ ఈ పత్రి సార్ మూమెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అద్భుతమైన జీవితంగా ఉండాలి. అంటే మనము చాలా ఉన్నతంగా ఉన్నప్పుడే మనం చూసి ఎంతోమంది నాన్ మెడిటేటర్లు ఎంతోమంది మారతారు అనే నేను మొదటి నుంచి కూడా ఇదే సంకల్పం ఉన్నది. నేను కోరుకుంటున్న నా తపన తాపత్రయం కొద్ది ఎన్నో సమస్యలకి సొల్యూషను అంటే ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళడానికి మార్గాలు అనేది బాబాజీ చేత నాకు అందించబడి, కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడైతే నావి ఫ్రీగా మనం చేస్తున్నామో ఈ అమావాస్య పౌర్ణమి ధ్యానాల్లో కూడా మంచి హీలింగ్స్ జరుగుతాయి. మీరు ట్రై చేయండి. తర్వాత అదే మెర్కబా ద్వారా కూడా మేము చాలా ప్రాసెస్లు చేస్తున్నాము. ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్నారు ఎగ్జాంపుల్స్, వాడిన వాళ్ళు వాళ్ళకి ఎన్ని మిరాకిల్స్ అయినాయి అనేది మీకు చాలామంది ఉన్నారు. సో మీరందరూ ఏదైనా సరే మరొకసారి చెప్పేది 18 సూత్రాల ద్వారా ఏదైనా సరే మనము ఈజీగా అంటే ఫాలో అవుతున్నప్పుడు ఎలాంటి ప్రాసెస్లన్నా చాలా అద్భుతంగా జరుగుతాయి, దాంట్లో నో డౌట్. ఈ విధంగా మీకు ఇంకా ఈ మెర్కబా గురించి కానీ ఈ ప్రాసెస్ల గురించి కానీ ఇంకా ఈ 5th డైమెన్షన్ కనెక్టివిటీ బాబాజీ కాన్షియస్ ద్వారా కనెక్ట్ అవ్వడానికి కానీ ఈ ప్రాసెస్లు అన్నింటికి కూడా మీరు మెర్కబా లైట్ మాస్టర్స్ అని మావి మీకు బ్రోచర్స్ కౌంటర్లో దొరుకుతాయి బయట, అక్కడ తీసుకొని మీ బాధల నుంచి అన్నింటి నుంచి బయటపడచ్చు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మహాశివరాత్రి. తర్వాత మీకు ఒక ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇక్కడ మావతార్ బాబాజీ స్థలం ఉంది, ఇక్కడ ఎనర్జీ ఉన్నది, అది పత్రి సరే సూచించారు. అది ఈ గుట్ట బయట ఉంటుంది, ఒక పెద్ద కొండ ఒకటి ఉంటుంది. ఆ ఏరియాలోని ఒక ఎనర్జీ సెంటర్ కింద ఒక తపస్థలి కింద డెవలప్ చేయడానికి పత్రి సార్ చెప్పడంతో అక్కడ డెవలప్మెంట్స్ కూడా అవుతున్నాయి. ఆ ప్లేస్కి వెళ్ళి కూడా మీరు ధ్యానం చేస్తే బాబాజీ కనెక్ట్ అవుతారు. ఆ వివరాలు నేను వీలైతే రేపు పొద్దున్న నేను ఒకసారి ఒక 6 o'clock నేను వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ధ్యానం చేసి మీ అందరికీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సుబ్రహ్మణ్యం సార్ ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి దాన్ని డెవలప్ చేయడానికి పత్రి సార్ చెప్పారట, యాక్షన్ తీసుకుంటున్నారు అక్కడ. ఎందుకంటే చాలామంది నార్త్ ఇండియన్స్కి విజన్స్ రావడము, తర్వాత అక్కడికి వెంటనే అంటే నాగ శ్రీనివాసరావు అని ఢిల్లీ నుంచి ఉంటారు, చాలా సీనియర్ మోస్ట్ మాస్టర్. ఆయన కనెక్ట్ అవ్వడము, ఆయన చెప్పడము, నన్ను కూడా తీసుకెళ్లారు. ఆయన చాలా హై ఎనర్జీ వైబ్రేషన్స్ ఉన్నాయి. అంటే ఆ పరమశివుడి యొక్క ఛానల్ గేట్వే ఇక్కడే ఉంది. మీకు అది తప్పకుండా రేపు పొద్దున్న నాతో పాటు ఎవరన్నా 6 గంటలకి ఇక్కడ నేను బయలుదేరుతాను. ఇక్కడి నుంచే మీ అందరికీ ఒకసారి అక్కడ ధ్యానం చేద్దాం వెళ్ళి. బిఫోర్ అంటే 5:30 కల్లా అందరూ ఉంటే 5:45 కల్లా ఇక్కడి నుంచి వెళ్ళి గ్రూప్ అక్కడ ధ్యానం చేద్దాం. ఎందుకంటే అది ఒక శక్తి క్షేత్రంగా అవ్వాలని చెప్పి పత్రి సార్ సంకల్పం. అక్కడ ఒక సంకల్ప ధ్యానం చేద్దాం తప్పకుండా. మీ అందరూ కూడా బాబాజీకి కనెక్ట్ అవుతారు. ఎందుకంటే బాబాజీ శివుడి యొక్క మహా చైతన్యం బాబాజీ రూపంలో మనం ఈజీగా బాబాజీ ద్వారా ఆయన ఎన్నో సాధనా శక్తులన్నీ ఒక నిచ్చెనగా మార్చుకొని ఆయనే ఆ మహా చైతన్యానికి మనకు ఒక నిచ్చెనగా మారి ఈ రోజు వరకు భూమి మీద వచ్చే ఈ షిఫ్ట్కి మనందరం ఎంతోమంది భూమి మీద జారిపోకుండా సోల్స్ ఆ 5th డైమెన్షన్కి కనెక్ట్ చేయడానికి ఆయన ఇంతకాలంగా మనకి హిమాలయాల్లో ఎదురు చూస్తున్నారు మన గురించి. కాబట్టి ప్రతి ఒక్క ధ్యానులకి ఆత్మజ్ఞానం చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు బాబాజీ. మరొకసారి మన శివ బాబాజీ మావతార్ బాబాజీకి నమస్సుమాంజలి సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్కి, సాంశివ సార్కి, తర్వాత మన దామోదర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ. చాలా విషయాలు తెలియజేశారు. చూడు సన్మానం. మహేశ్వర మహాపిరమిడ్ ఏదైతే మన ప్రాంగణం ఉందో అత్యంత అపూర్వమైన శక్తి క్షేత్రం. వారు చెప్పినట్టు ఏదైతే అక్కడ మనం ఎదురుగా చూస్తే ఒక మర్రి చెట్టు కనబడుతుంది. అక్కడ ఒక పెద్దది. పత్రికారు
అది 1000 సంవత్సరాల చెట్టు అని చెప్పడం జరిగింది. ఎలా ఈ 1000 సంవత్సరాల చెట్టు అని నేను ఎక్కడికి వెళ్ళి చూసినప్పుడు కింద మాను ఉంటుంది కదా, ఆ మాను అత్యంత పురాతనమైనది. పైన ఈ గురించిన ఆ కొమ్మలన్నీ కొత్తగా వచ్చాయి. నాకు దాన్ని పట్టుకున్నప్పుడు ఇంకా దానికంటే ఆయన సార్ చెప్పిన దానికంటే ఎక్కువ వయసు ఉన్నదనే విషయం నాకు అర్థమైంది. ఒక డిఫరెంట్ వాతావరణం ఉంటుంది అక్కడ. ఆ రాళ్ళు ఏదైతే ఉన్నాయో 2015లో మిత్రుడు రాజశేఖర్ గారు ద్వారా అప్పుడు 2002లో వచ్చిన 14 నాకేం ధ్యానం కుదరలేదు. కానీ 14 అక్టోబర్లో ఒక తపన మొదలైంది, నన్ను నేను తెలుసుకోవాలి. ఇప్పుడు 15లో వారి ద్వారా నాకు ఒక సందేశం ఉంది. పిరమిడ్కి ఎదురుగా ఒక కొండ ఉంది, ఆ కొండ పైనకి ధ్యానించి 3 పూటలు రోజు గంట చొప్పున, అది మిట్ట మధ్యాహ్నం, ఎండాకాలం మే నెలలో, ఏప్రిల్ మే, ఒక్కో రోజు 47, 48 కూడా టెంపరేచర్ ఉన్నాయి. అలా జరుగుతూ ఉంది. ఇక్కడ అన్ని ఇన్ఛార్జిగా ఉన్నాను, వర్కులు జరిగేది, ఒక సాధన జరుగుతుంది. గొప్ప పరీక్ష. 12 గంటల కూడా జరిగిపోవాలి కార్యక్రమం. పల్లెల్లో ఒక్కో రోజు రాత్రి 11 గంటల రాత్రి అలా వెళ్ళి 11 o'clockకి 12 వరకు చేసేవారు పైన దీక్ష. కానీ అలా చేస్తూ ఉన్నప్పుడు కొన్ని తర్వాత రోజు వెళ్తున్నాడు. కానీ ఒకరోజు సడన్గా ఒక స్థితి పొందిన తర్వాత ఇలా చూస్తే ఎదురుగా కరెక్ట్ లింగ ఆకారంలో ఒక న్యాచురల్ రాయి ఉంది. నేను ఏదైతే ధ్యానం చేస్తున్నానో అది లింగాకారంలో దాని పక్కకే లింగం కూర్చున్నట్టు ఉంటుంది ఎదురుగా. దాని ఎదురుగానే ఒక లింగాకారంలో కూడా ఒక రాయి సహజ సిద్ధంగా ఉంది. కరెక్ట్ దానికి ఆపోజిట్లోనే నాకు శివుడి యొక్క విగ్రహం పెట్టాడు. సో ఆ కాంబినేషన్ చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది, ఓహో. కానీ నేను ఏదైతే పొందానో నన్ను నేను తెలుసుకునే పరిణామ క్రమంలో బోలెడంత కథ తెలుసుకున్నాను. ఇక్కడ కుండల శక్తి అంటే ఇక్కడే తెలుసుకున్నాను, తడే అంటే ఏమిటో ఇక్కడే తెలుసుకున్నాను, ఈ శివతత్వం ఏంటో ఇక్కడే తెలుసుకున్నాను, శరీరం యొక్క శుద్ధి ఎలా జరుగుతుంది ఇక్కడే తెలుసుకున్నాను. కానీ అప్పుడు అడిగే నేను ఇక్కడ కాదు ఇంకెక్కడ వెళ్ళాలా, ధ్యానం కుదిరినప్పుడు రకరకాల ప్రయత్నాలు చేస్తాను. నేను ప్రయత్నం చేశాను, రకరకాల గురువులు కూడా నేను టచ్ చేశాను. కానీ ఎక్కడ ఏం లేదు సత్యం తెలుసుకున్నాను. ఎక్కడ లేదు ఇక్కడే ఉందని ఆ సందేశం నాకు ప్రకృతి మాత నుంచి ఒక సందేశం ఉంది. ఎక్కడ లేదైనా ఇక్కడే ఉంది, నీకు అదంతా ఆ బండ రాళ్ళలో ఉంది. అప్పుడు నేను 2 ప్లేస్లో మనం అక్కడ ఉంటుంది ఒక రాయి, చక్కగా పరుపులా ఉంటుంది ఆ రాయి. అక్కడే నాకు కోడంత కథ జరిగింది. 2 ఆ కొండ పైన. ఈ 2 ప్లేస్లలో నేను ఎక్కువ సాధన చేశాను. కానీ విషయం తెలిసిపోయి ఆ నేచర్లో నేను ధ్యానం చేసుకున్నాను. అలా చేసినప్పుడు కూడా ఇంకా ఏదో తెలియని అసంతృప్తి ఉన్నప్పుడు ఏం చేయాలా, ఇంకా ఏంటి అని ఆలోచిస్తున్న తరుణంలో మళ్ళొక సందేశం. లోపలికి ఏం పోతుందో, లోపల నుంచి ఏం బయటకు వస్తుందో దాన్ని గమనించు, నీకు సత్యం బోధపడుతుంది అనే సందేశం. లోపలికి ఏం పోతుంది, లోపలికి ఆహారం పోతుంది, బయటకు ఏమొస్తుంది, వాక్ వస్తుంది. ఎప్పుడైతే నేను అది గమనిక మొదలు పెట్టానో అప్పటి వరకు 2 గంటలు అలా జరిగేది. కానీ 3 గంటలకు రావడం నాకు సరిపోవట్లేదు. అప్పుడు మొదలైంది నా 3 గంటల ధ్యానం. పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు. ఎప్పుడైతే ఆహారం మీద దృష్టి పెట్టానో మొత్తం కథంతో మారిపోయింది. ఎప్పుడైతే నా మాట మీద దృష్టి పెట్టానో మొత్తం నా వాక్ మీద నాకు పట్టు వచ్చింది. ఆహారం మీద ఎవరికైతే పట్టు వస్తుందో వాళ్ళకు వాక్ మీద పట్టు వస్తుంది. వాక్ మీద పట్టు వచ్చిందా, నీకు ధ్యానం మీద పట్టు వచ్చినట్టు. సింపుల్. అందుకే పొద్దున కూడా ఒక హెడ్లైన్ చెప్పాను నేను, అన్వేషిస్తాను. మీ వద్దండి ఎక్కడుంది ముక్తి అంటే మన మూతిలోనే ఉంది ముక్తి. మూతిని ఎవరు సరి చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా విముక్తాత్మలు అవుతారు. మొత్తం కథంతా నీ మూతి చుట్టే ఉంది. నా కొత్తలో స్టార్టింగ్లో ధ్యానం చేస్తే కొండగా మూతుకు ఆ కొండ ముంచి కనబడేది. ఏందబ్బా ఇది కనబడుతుంది, పెద్ద
ఒక సాలిడ్గా రోజు అదే దర్శనం అన్నమాట. అర్థమయ్యేది కాదు. అలా కనబడి 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 కొన్ని రోజులకు అది మాయమై కోతి రూపం కనబడడం మొదలు. కొన్ని రోజుల తర్వాత అర్థమైనది ఏంటంటే, ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి, సాధనలో రానంత వరకు, సాధనలో విశుద్ధం శుద్ధత్వంలోకి రానంత వరకు నువ్వు కొండముచ్చి మొత్తం నీ మూతి చుట్టూ అజ్ఞానం అంతా నిండుకొని ఉంటుంది. నల్లగా లోపట నాడిమండలం మొత్తం ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ సాలెగుడి లాంటి వ్యవస్థలు ఉంటాయి నాడిమండలం. అది ఎంత కరగాలంటే ఓ కన్నంత శక్తి పుట్టవలసిందే. అందుకే భీమశక్తి అంటుంది. అందుకే భుజాలు ఇక్కడ ఉంటాయి, మొత్తం పర్వంతం మోసి. ఇది అయితే తప్ప నువ్వు శాస్త్రం యొక్క కథ నీకు మొదలు కాదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు విషయం అర్థమైంది. అందుకే ఈ మూతిలో కథ ఎప్పుడైతే తెలుసుకుంటావో, మీరు ఆంజనేయ తత్వానికి సంబంధించిన ఎందుకు ఆంజనేయుడి యొక్క రూపం కోతి రూపంలో వచ్చింది, ఎందుకు ఆ కోతి రూపాన్ని సింబాలిక్గా తీసుకున్నారని సత్యాన్ని మీరు తెలుసుకోగలిగితే గ్యారెంటీగా మీరు ఆ బ్రహ్మజ్ఞానంలో ఉన్నట్టే. దాని వెనకాల అంతక్కుతుంది. మొత్తం శుద్ధత్వం యొక్క పరాకష్ట ఆంజనేయ స్వామి తత్వం. అందుకే ఆ ఆంజనేయ స్వామి తత్వం నుంచి హనుమంతుడి తత్వంగా మారడం, పరమాత్మ తత్వంలోకి మారడం. ఆంజనేయ తత్వం అంతా ఆత్మతత్వం అయితే, పరమాత్మ తత్వం అంతా హనుమతత్వం. అందుకే దీనికి దానికి అది వైట్ తెల్లగా ఉంటుంది. హిమాలయాల కథ. ఈ భూతత్వం నుంచి మూలాధారం నుంచి మొదలై విశుద్ధం వరకు ఒక కథ, విశుద్ధం పైకి ఇంకొక కథ మొత్తం. కానీ మొత్తం ఈ విశుద్ధం శుద్ధంగా అంతవరకు ఎవరు వైకుంఠ ప్రాప్తి జరగదు. వైకుంఠం అంటే ఈ విశుద్ధము వై అవుతుంది, పైకి వెళ్తుంది. ఇక్కడ శుద్ధి జరిగినప్పుడు ఆ శక్తి పైకి వెళ్ళడమే వైకుంఠం. ఈ కంఠానికి వైకుంఠ ప్రాప్తి వస్తూ కంఠం వైకుంఠంగా మారడమే కంఠమే. ఈ కంఠానికి ఎందుకు ఆభరణంగా మారుతుంది? శివుడికి ఎందుకు మెడలో ఉంటుంది పాము? నిరంతరం శక్తి ప్రవాహం జరుగుతూనే ఉంటుంది. ఈ కంఠంలో జరిగి తీరవలసిందే. ఈ అలంకరణల దేవి దేవతల యొక్క ఆ రహస్యాలు, అలంకరణ రహస్యాలు తెలుసుకోగలిగితే, ఆ రూపం వెనకాల ఉన్న రహస్యాలు తెలుసుకోగలిగితే బ్రహ్మజ్ఞానం అంతా పట్టబయలవుతుంది. కనపడని వదిలేయండి, నేను కనపడే శరీరంలో సగం చెప్తున్నాను. అపురూపం ఆ వెంకటేశ్వర స్వామి తత్వమే తీసుకుంటే, ఆ అలంకరణ యొక్క రహస్యం తెలుసుకున్నాము, మొత్తం భగవతత్వం అంతా నీకు తెలుసుకున్నాం. అంతటి అపురూపమైన సత్యాలతో కూడుకుంది. అందుకే ఆ పేర్లు, ఆ శివతత్వం చుట్టూ ఉన్న పేర్లు కానీ, విష్ణుతత్వం చుట్టూ ఉన్న పేర్లు కానీ, దశావతారాల కథ కానీ మొత్తం మన కథే, ఇంకెవరి కథ కాదు. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఆత్మ యొక్క స్థితుల కథ ఇంతకుముందు సురేష్ గారు చెప్పారు. ఫిమేల్ కాన్షియస్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది, ఒకటే సూచన ఉన్నాడు, అది విష్ణుతత్వానికి సంబంధించి. విష్ణుతత్వం మొత్తం ఫిమేల్ కాన్షియస్. శివతత్వానికి సంబంధించిన అది బ్యాక్ నుంచి ఉంటుంది, అది శరీరానికి జ్ఞానానికి సంబంధించి. ఒక ఆత్మ కథ, శరీరం యొక్క కథ, అది బ్యాక్ సైడ్ ఉంటుంది, అక్కడ ఒక సుషుమ్నాడు ఉంటుంది, జ్ఞానానికి సంబంధించింది. ఈ రెండు దేనికి రెండు మూలాధారాలు ఉంటాయి, ఒకటి ఫ్రంట్ నుంచి ఒకటి బ్యాక్ నుంచి. దానికి అడ్డుకూడదు, దీనికి అడ్డుకూడదు. దీనికి దానికి ఆ రెండింటి మధ్యన కలయికనే ఉండదు. ఆ రెండు నాడులు కలిస్తే అప్పుడు తెలుస్తుంది మొత్తం సృష్టి రహస్యాలన్నీ, మూల రహస్యాలన్నీ మొత్తం బట్టబయలవుతాయి. అప్పుడు నీ మూతిలో నుంచి ప్రతి వాక్కు అది బ్రహ్మవాక్య అయితే గుర్తుపెట్టుకో. అందుకే ఎక్కడ శివుడు అంటే ఏమనుకుంటున్నారు? షా ఉంటే అంటే శరీరతత్వంలో ఉంటే నువ్వు మృత్యు దగ్గర ఉన్నట్టే, నీకు అడ్డంకులు వస్తూనే ఉంటాయి. నువ్వు ఆహార నియమాలు మార్చుకున్నంత వరకు అడ్డంకులు దేని ద్వారా సృష్టించబడ్డాయి? నీ ఆహారం వల్ల, నీ వ్యవహారం వల్లనే. సరికాని వ్యవహారాలు, సరికాని ఆహారం, ఆ రెండు సరిగ్గా చేసుకున్నావా నీ వాక్కు సరిగ్గా ఉంటుంది. నీ వాక్కు సరిగ్గా అయిందా, నీ జీవితంలో అడ్డంకులకి తొలగిపోవడం మొదలు. అందుకే నీ అంత ప్రపంచంలో మారినంత వరకు నువ్వు బయట ప్రపంచంలో భౌతిక జీవితంలో ఏది మారదు, అసంభవం. చాలామంది నా దగ్గరకు 40 మంది వస్తూ ఉంటారు, మా ఆయన మారలేదు, మా పిల్లలు మారలేదు.
రకరకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు, నా ఆరోగ్యంలో మార్పు లేదు, వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు నువ్వు కాంతి సృష్టిలో ఏది లేదే, సమస్తము నువ్వే ఉన్నావు. నీలో కూడా మార్పు జరగలేదు. ఇంకొకరు మార్పు ఎలా కోరుకుంటావు? ఇంకొకటి మార్పు నిన్ను ఇబ్బంది పెట్టే ప్రతి సంఘటన, ప్రతి వ్యక్తి అది నీకు అర్థము, నీ నిజతత్వాన్ని చూపించే అర్థమని. అద్దాన్ని తప్పుపడతామా? ముఖం మీద మచ్చ పెట్టుకొని, ముఖం మీద మురికి పెట్టుకొని అద్దం బాగాలేదంటే ఎలా ఉంటుంది? ప్రతి సంఘటన మన అర్థం గుర్తుపెట్టుకుంటాం. మనం అవమానించే వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళందరూ మన అర్థం వాళ్ళు. ఒక కోడల్ని అత్త ఇబ్బంది పెడుతుందంటే అది మూలలోకి వెళ్తే తెలుస్తుంది. కార్యకారణ సంబంధంలో లోతుల్లోకి వెళ్తే మొత్తం కథంతా తెలిసిపోతుంది. అది తెలియాలంటే నువ్వు శనితత్వం నుంచి శివతత్వంలోకి వచ్చి తీరవలసిందే. నువ్వు అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు వచ్చి తీరవలసిందే. అప్పుడు మొదలవుతుంది కథ. ఆ శివుడు నువ్వు సాధన చేయగా ఆ శివుడే ఈశ్వరుడు అవుతాడు. ఇంద్రియ జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటాడు. సమస్త ఇంద్రియాలంటే ఏమిటో తెలుసుకుంటాడు. ఇంద్రియాల యొక్క శక్తి ఏమిటో తెలుసుకుంటాడు. రోజు చేతితో పనిచేస్తున్నాం. దీని యొక్క ఇది అభయాస్తం ఎందుకన్నారో తెలుసుకున్నారా? రోజు కళ్ళతో చూస్తున్నాం. ఈ కళ్ళకి ఎంత శక్తి ఉందో తెలుసుకున్నామా? చెవుతో వింటాం. ఈ చెవుల యొక్క శక్తి యొక్క గంగ ప్రవాహం అంటేనే రెండు శక్తి. ఈ చెవుల యొక్క డబురుకం అంటే అదే శివుడి చేతిలో డబురుకం. నీ శబ్దం సరిగ్గా ఉండాలి, లయబద్ధమై ఉండాలి. ప్రతి రెండు చెవులకు ఒక కనెక్షన్ ఉండాలి. ఇక్కడ కొట్టినా ఒకే శబ్దం రావాలి. మొత్తం ఇలా గంధం పోయడం కానీ, స్త్రీలు అలంకరణలు దీనికి ఇలా ముక్కర పెట్టుకోవడం కానీ, ఊయబ్బకోవడం కథ ఉందని దాంట్లో. ఆ నాడుల యొక్క సంగమం జరగాలి. దీనికి సంబంధం లేదు, దీనికి సంబంధం లేదు. అంతలా విడిపడి ఉన్నాం అంత ప్రపంచంలో. బయట ఎట్లా కలిసి ఉంటావు? భార్యాభర్తలు ఎట్లా కలిసి ఉంటారు? పుట్టిన బిడ్డలతో నువ్వు ఎలా కలిసి ఉంటావు? ఎందుకు విడిపడి ఉన్నావు అంటే నీ అంత ప్రపంచంలో నువ్వు కలిసి లేవు. ఎందుకు కలిసి లేవంటే జన్మ నుంచి చెత్త వేస్తూనే ఉన్నాం. గోడలు కట్టేస్తూనే ఉన్నాం. అశామసి గోడలు కట్టామా? ఆయన ఎందుకు మారలేడు, ఈయనెందుకు మారలేదు, వాళ్ళు ఎందుకు మారలేదంటే నేనెందుకు మారలేదు సత్యాన్ని తెలుసుకుంది. నీ లోపల ఎలా మార్పులు జరుగుతూ ఉంటే, లోపల ఉన్న అంత ప్రపంచం ఎలా దగ్గరికి వస్తూ ఉంటే మొత్తం సృష్టి మొత్తం నీ దగ్గరికి వస్తుంది. ప్రతి వ్యక్తి నీకు ఇష్టడు అవుతావు. అందరు నీతో మాట్లాడడానికి ఇష్టపడతారు. ప్రతి నీ మాట అందరూ వింటారు. అందుకే మారవలసింది మన లోపలే మారాలి. బయట ఏమీ లేదు. 10% బయట, 90% లోపల. నీ అంత ప్రపంచాన్ని ఎంతగా తెలుసుకుంటే అలాంటి మార్పులు చెందుతారు. అది ఎప్పుడు? ఫస్ట్ ఇంద్రియజ్ఞానం తెలుసుకో. నువ్వు ఈశ్వరతత్వంలోకి రా. ఈ శరీరం యొక్క గొప్పతనం తెలుసుకో. ఇది అన్నమయ కోశం. ఈ అన్నమయ కోశం పూర్ణంగా అవడమే అన్నపూర్ణాదేవిగా అవతరించడం ఉంది కదా. ఆ తత్వం అక్షయపాత్ర తత్వం. అది నిండుగా ఉంటుంది, తరుగులేని తత్వం అది. అలాంటి తత్వంతో కూడుకున్నది శరీరం. ఆశామ శరీరం కాదు. నేను అన్నమయ సంకీర్తనలు ఈ మధ్య చెప్తూ ఉంటే 2 సంవత్సరాలు పట్టింది దాని లోతుల్లోకి వెళ్ళడానికి. మొత్తం శరీరం యొక్క గొప్పతనం ఈ భూమి మీద అంత గొప్పగా ఎవరు చెప్పలేదు, చెప్పే సాహసం కూడా చేయలేదు. అంతలా దర్శించారు వారు శరీరం యొక్క అద్భుతాలు. గట్టిగా చప్పట్లు కొడుకున్నాం అన్నమాచార్య. ఆయన తెలుగువారు కావడం, తెలుగులో అన్ని వేల సంకీర్తనలు వారు అలవోకగా ప్రపంచానికి అందించారు. ఎంతటి జ్ఞానమో ఒళ్ళు పులకరిస్తుంది ఒక్కొక్క సంకీర్తన అంతరార్థాలు చెప్తూ ఉంటే. ఇంత లోతులోకి విస్తరించారు. దేని వల్ల తన భావం ఎలా వచ్చిందో మొత్తం విస్తరించారు. ఒక్క శరీరం యొక్క గొప్పతనం తెలుసుకుంటూ ఆ అన్నమే జన్మనే అన్నమయ కోశం మీద జన్మించాడు. పేరులో ఉంది అన్నమయ్య. ఒక్క శరీరం యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి ఒక వ్యక్తి ఒక జన్మంతో పెట్టాడు. అంటే చూడండి ఎన్ని అద్భుతాలు. అలాంటి శరీరం ఇది ఆశ్రమ శరీరం. దీన్ని ఎంత బాగా చూసుకుంటావో, దీని గొప్పతనం ఎంత తెలుసుకుంటావో నీ ఆత్మ విస్తరణ జరుగుతుంది, నీ బుద్ధి వికసిస్తుంది, నీ మనసు ప్రశాంతత చెందుతుంది. నో డౌట్. కానీ ఇది తేడా జరిగిందా మొత్తం వ్యవహారం అంతా తేడా జరుగుతుంది. అందుకే ఇది దేని మీద ఆధారపడి ఉంది? నీ అన్నం మీద ఆధారపడి ఉంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే సత్యాన్ని అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకున్నావా మొత్తం సత్యవంతానికి బట్టబయలుతుంది. గుర్తుపెట్టుకో. ఒక్క పదం చాలు.
ఆహారం యొక్క మూలం పత్రికారు ఇచ్చిన స్టేట్మెంట్ మొన్న మహాకరుణ ధ్యాన యజ్ఞంలో. ఆహారం యొక్క మూలం తెలుసుకున్నావా, నీకు సత్యం మూలం మొత్తం అర్థమవుతుందని చెప్పారు. అదే చెప్పిన తెల్లారి అన్నాడు నాకు ఆ మూలం అర్థమైంది, కథంతో మారిపోయింది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూప పదం ఊరికే లేదు. ఆ పరమాత్మ తత్వం వరకు అన్నం యొక్క ప్రభావం ఉంటుంది మన మీద. పెట్టుకుని నువ్వు పరమేశ్వర తత్వంలో వరకు అన్నం యొక్క ప్రభావం నీ మీద ఉంటుంది. ఆ తర్వాత నీ మాంసపిండం మంత్రపిండం అవుతుంది. ఎంత విషపూరితమైన ఆహారమైన నీకు అమృతంగా మారుతుంది. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం. నువ్వు పరమాత్మ కావాలా, అన్నం జాగ్రత్త, నీ అన్నమయ కోసం జాగ్రత్త అని చెప్తుంది ఆ కొటేషన్. చాలా బరువైంది, చాలా శక్తివంతమైన పదం ఆ పదం, అశమశ పదం కాదు. అప్పుడు కదా ఆ పరమేశ్వర తత్వం నీకు అర్థమైతే అప్పుడు నీకు ఈ ప్రాంగణం ఉన్న ప్రదేశం ఏదైతే మహేశ్వర తత్వము, మహా ఈశ్వర తత్వము, ఆ జ్ఞానం, ఇంద్రియాల యొక్క జ్ఞానం పరిపూర్ణంగా తెలుసుకున్న స్థితి. ఎవరు ఆ పరిపూర్ణమైన ఇంద్రియాల యొక్క మహాజ్ఞానాన్ని తెలుసుకుంటారో వాళ్ళందరూ మహేశ్వరులే. ఇది ఎవరైనా తెలుసుకోవచ్చు. అత్రి గారు తెలుసుకున్నారు. ఇగో ఇక్కడ ఈ ప్రాంగణానికి దీనికి పేరు, అందుకే వాళ్ళు ఆ పేరు పెట్టారు. దానికి కైలాసపురం ఇంకొక టైటిల్ పెట్టారు. కైలాసపురి పొద్దున జూములు నేను అదే చెప్పాను. కైవల్యము, ఈ శరీరం కైవల స్థితి పొంది తీరవలసిందే. అప్పుడు దీనికి పునర్జన్మ లేదు. ఆ రీ కావాలి, రజోగుణము అంతర్ముఖం కావాలి ఆ శక్తి. అప్పుడు నువ్వు ఈ కైలాసపురి అవుతావు. నీ శరీరం కైవల స్థితి పొందిందా అప్పుడు వస్తుంది మహేశ్వరుడు యొక్క నివాసం. అంతవరకు జరిగే పని లేదు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఆ మహా అనే పదం చూసారా, అరే అది ఎంత దుర్గం పరమేశ్వర తత్వంలో అర్థమవుతుంది. ఆ పదాన్ని ఎవరైతే తెలుసుకుంటారో సమస్త జ్ఞానం వాళ్ళకు అర్థమైపోతుంది. అంత ఆ ఒక్క పదం మూలం అర్థమైతే శివతత్వం సంపూర్ణంగా అర్థమవుతుంది. గుర్తుపెట్టు, ఒక మహాన్ రెండే అక్షరాలు అలా అద్భుతమైన ఆ మహా ఈశ్వర తత్వంలోకి ఎప్పటికి వచ్చావా ఆ తర్వాత వచ్చేది విశ్వేశ్వరుడు. విశుద్ధం విశేషంగా విస్తరించుకుంటుంది. అనంతమైన జ్ఞాన ప్రవాహాన్ని గంగా ప్రవాహాన్ని ప్రవహిస్తూనే ఉంటుంది. అప్పుడు ఈ అన్నమయ కోశం అన్నపూర్ణవతిగా అవతరిస్తుంది. 18 శక్తిపీఠాలు ఒకటైపోతాయి. ఇదంతా ఒక అపురూపమైన స్టెప్ బై స్టెప్ జరిగే ప్రక్రియ. స్టెప్ బై స్టెప్ మనం పొందే ఆత్మతత్వాలు, ఆత్మ యొక్క స్థితులు, అదంతా మన కథనే. శివుడి కథ మనదే, విష్ణు కథ మనదే, అమ్మవారి కథ మనదే, అయ్యవారి కథ మనదే, ఆంజనేయుడి కథ మనదే, మాతారు బాబాజీ కథ మనదే. మనం కానిది సృష్టిలో లేదు, అంతా ఒకటే. ఆ సత్యమే మనం తెలుసుకుంటాము. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఒక అపురూపం ధ్యానం ఒక్కటే ఉంది. ఆనాపాన అభ్యాసమే దిస్ అల్టిమేట్. గుర్తుపెట్టుకోండి, ఇంకొక ధ్యానం లేదు. రకరకాల ధ్యానాలు లేవు, రకరకాల పద్ధతులు లేవు. ఉన్నది ఒకే ఒక పద్ధతి, దాని పేరు ఆనాపానసతి. ఆనాపానసతి ధ్యానం గట్టిగా చెప్పకూడదాం. చక్కటి ఆహార నియమాలు పాటిస్తూ వ్యవహారం, సరైన వ్యవహారంలో ఉంటూ ఆహారము ప్లస్ వ్యవహారము ఈజ్ ఈక్వల్ టు ధ్యానం. అంతే తప్ప ధ్యానం ఒకటే లేదు. ఎప్పుడు ధ్యానం నిండుగా అవుతుంది 100% అంటే ఈ రెండు సరిగ్గా ఉన్నప్పుడే. మీకు ధ్యానం కుదరలేదంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీరు తినే ఆహారంలో తేడా ఉంది. వెల్లుల్లి చాలు మీ జీవితానికి, ఇంత వెల్లుల్లి మీ ధ్యానం ఎగిరిపోవడానికి. నాన్ వెజ్ వండినా ఆ చేతి వంట తింటే చాలు మీ ధ్యానం ఎగిరిపోవడానికి. ఆ పాత్రలో వండిన ఆహారం తింటే చాలు. నాన్ వెజ్ ఫంక్షన్లో పోయి వెజిటేరియన్ తిన్నా చాలు. కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ కొంచెం ముందుకు పోతూ ఉంటే, శరీరం శుద్ధత్వంలోకి వస్తూ ఉంటే మిల్లీగ్రామ్ కూడా తెలుస్తుంది. మీకు గుర్తుపెట్టు, మనసుని ఇబ్బంది పెట్టేది, శరీరాన్ని ఇబ్బంది పెట్టేది ఆహార వ్యవహారాలు. శరీరంలో సరికాని ఇంత పడ్డా సరే ఆ క్షణం నెక్స్ట్ మినిట్లో మనసు చలించిపోతుంది. మనసు అంటే భగవంతుడి యొక్క కేంద్రం. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మనసు అనే కేంద్రం మీద నువ్వు ఉరికేసి మనసా నువ్వు ప్రశాంతంగా ఉంటే ఉంటావా?
మీరు కుర్చీలో కూర్చోబెట్టి నేను కింద మంట పెడితే మీరు ప్రశాంతంగా ఉంటారా? అగ్గి మీద గుగ్గిలం అవుతారు, అటు ఇటు పరిగెడతారు. అలాగే పరిగెడుతుంది కదా చిత్తం అనే పేరు ఎందుకు వచ్చింది? ఇష్టం వచ్చినట్టు పరిగెడుతుంది ఆ మనసు. దాన్ని కుదురుకొని ఉండలేకుండా లోపలంతా దాని కేంద్రాన్ని ఎక్కడ నీడ లేకుండా చేసి దాని మీద రోజు చెత్తేస్తూ చెత్తమైన వ్యవహారాల్లో దూరుస్తూ చెత్త పనులను చేస్తూ మనసు ప్రశాంతంగా లేదు, నాకు మనసు చిరాగ్గా ఉంది, నాకు నిద్ర పట్టట్లేదు, ఇలాంటి మాటలు మాట్లాడతాం. ఇంకా దానికి ఒక టెక్నిక్స్, అరే భూమి మీద మనసుని కట్టడి చేసే టెక్నిక్స్ పుట్టలేదు, ఇక ముందు కూడా పుట్టలేదు, గుర్తుపెట్టుకోండి. దెర్ ఇస్ నో షార్ట్ కట్స్, రైట్ కట్ ఒకటే ఉంది, దాని పేరు ధ్యానం. గుర్తుపెట్టుకోండి. అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే, తాత్కాలిక ఉపశమనం మాత్రమే. గుర్తుపెట్టుకోండి. నేను అలజడేంటో తెలుసాను, ఆందోళన తెలుసు, సైక్రాటిస్టులు ఏం చేస్తారో కూడా నాకు తెలుసు. అవన్నీ ట్రై చేసిన వాడిగా చెప్తున్నాను. మొత్తం అన్ని తీసి పక్కకు పెట్టేసి చాప చుట్టేసి ఏం జరుగుతుందో చూద్దామన్నాను. ఇక్కడ మొదలుపెట్టిన ప్రయాణం మనసు ప్రశాంత స్థితి ఎలా ఉంటుందో తెలుసు, మనసు యొక్క మూలం తెలిసిన వాడిగా చెప్తున్నాను. ఆ మనసుని యొక్క మూలం దర్శించావా, భగవంతుడి యొక్క మూలాన్ని నువ్వు దర్శించినట్టే. సమస్తము ఇట్లా చిటికెలు పనిచేసి పెట్టేదే మనసు. ఆ కల్పవృక్షంగా మారినాక తెలుస్తుంది దాని గొప్పతనం ఏందో. శరీరం కామధేనుగా మారుతుంది, మనసు కల్పవృక్షంగా మారుతుంది, బుద్ధి అక్షయపాత్రంగా మారుతుంది. నాలుగు, ఒకటి శరీరము, ఒకటి మనసు, ఒకటి బుద్ధి, ఒకటి ఆత్మ. 4 కేంద్రాలు ఉన్నాయి. ఆ 4 కేంద్రాల యొక్క మూలాలను తెలుసుకోవడమే మనల్ని మనం తెలుసుకోవడం. ఇంకేదో కాదు. మనల్ని మనం తెలుసుకోవడం అంటే ధ్యానం. అందుకోసం ధ్యానం చేయాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం చేయాలి, మనసు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం చేయాలి, బుద్ధి వికసించాలంటే ధ్యానం చేయాలి. డే టు లైఫ్లో హాయి ఉండడానికే కదా. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, బోరడంతుంది. ఈశ్వర తత్వాన్ని ఎన్ని రకాలైన చెప్పుకోవచ్చు. బోరడంత జ్ఞానం ఉందే జ్ఞానతత్వం. అది గంగా ప్రవాహాలు ఊరుతూనే ఉంటుంది ఎంత చెప్పినా కూడా. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, తప్పకుండా మీరు రోజు వస్తూనే ఉండాలి. ప్రతి పౌర్ణానికి రావాలి ఇక్కడికి. పౌర్ణానికి నేనే కంటిన్యూగా చేస్తున్నాను. పౌర్ణమి క్లాసులు ఎప్పుడు నేనే నిర్వహిస్తాను. అనేక మంది మాస్టర్ని పిలుస్తాం. కానీ ఆ రోజు ఉండే ధ్యానం సో వండర్ఫుల్ మెడిటేషన్ ఉంటుంది ఆ పౌర్ణమి రోజు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఎప్పుడన్నా ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి దాని తర్వాత సార్ మీరు ధ్యానం చేస్తారా? రండి. కర్ణశ్రీ గారు, కర్ణశ్రీ గారు రండి. ఓకే, కర్ణశ్రీ గారికి గట్టిగా చప్పట్లు కొడతారు. చక్కటి సంగీతం వాయిస్తూ అద్భుతమైన గీతాలు కూడా వాళ్ళు పాడతారు, మైమర్చిపోతారు. స్వీట్ వాయిస్ ఆ పేరులో ఉంది కర్ణశ్రీ. వారి ద్వారా మళ్ళీ మనం కాసేపు ధ్యానం చేద్దాం. ఓకేనా? ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ మనం ఎవరైనా అనుభవం పంచుకున్నాం. లేదు కంటిన్యూ ధ్యానం ఉంటే ధ్యానం చేయొచ్చు. పడుకోవాలనుకున్న వాళ్ళు చిన్న పిరమిడ్లో మనకు ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి హాయిగా పడుకోవచ్చు. కానీ ఇక్కడ పడుకొని మీరు గురక పెట్టినా ఇబ్బంది పెట్టినా అది మహాపాపం. దయచేసి ఆ పాపాన్ని మూట కట్టుకోకండి. హాయిగా వెళ్ళి అక్కడ రిలాక్స్ అయిపోండి. అక్కడ మనకు అకామిడేషన్ కూడా ఏర్పాటు చేశారు. సత్యం అకామిడేషన్ పోతుంటే ఆ లెఫ్ట్ సైడ్లో భోజనశాలకి 2 డార్మెటరీస్, అక్కడ అన్ని కార్డ్స్ అవన్నీ వేసి ఏర్పాటు చేశారు. నిద్ర వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళండి, ధ్యానం అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ.